పెరగబోతున్నాయి. అయితే డైరెక్ట్గా పెంచాలా లేకపోతే ఇండైరెక్ట్గా పెంచాలా? ఇండైరెక్ట్ అంటే ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, లేకపోతే సెస్సు ఇట్లాంటి పేరుతో. డైరెక్ట్ అంటే యూనిట్లోనే టారిఫ్లోనే పెరగటం అన్నటువంటి. ఇవాళ సాక్షి తర్వాత జ్యోతి చూస్తే ఈ రెండిటి మధ్యన ఒక బాదుడైతే తప్పదు, కాకపోతే ఎంత ఏంటన్నదే. ఇప్పుడు సాక్షి ఏం రాసుకొచ్చింది, ప్రజలకు విద్యుత్ ఛార్జీల షాక్, టీడీపీ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన కానుక సర్దుబాటు ఛార్జీల రూపంలో 8,100 కోట్ల భారం మోపేందుకు రంగం సిద్ధమైంది. ఏపీఆర్సీకి ప్రతిపాదన సమర్పించిన డిస్కంలు ఈ నెల 18 బహిరంగ విచారణ అనంతరం నిర్ణయం. యూనిట్కి ₹4.14 నుంచి ₹6.69 వరకు భారం పెరగబోతోందని. అదే సందర్భంలో 8,113 కాదు, ఓవరాల్గా 20,096 కోట్ల రూపాయలని ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. 2023-24 11,826 కోట్ల వసూలుకు అభ్యర్థన, 2 కలిపితే వినియోగదారులపై 20,096 కోట్ల భారం. సర్ఛార్జీలు పడడానికి సిద్ధమైన డిస్కంలు 18 ఏపీఆర్సీ ప్రజాప్రాయ సేకరణ గత ఏడాది ఏప్రిల్ డిస్కంలు వినతి. ఇది గత ఏడాది ఏంటి, ప్రతి ఏడాది ఏపీ డిస్కంలు అడుగుతుంటే ప్రభుత్వం దాన్ని భరించాలా? ఏదైనా ఇప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, అది ప్రభుత్వం సబ్సిడీ భరించాలా? మిగతా జనం మీద సర్ఛార్జీల రూపంలో డబ్బులు వేస్తే ఎట్లాగా? లేదు 100 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నారు, లేదా మత్స్యకారులకే లేకపోతే చేపల చెరువులకి తక్కువకి ఇస్తున్నారు, ఆ డబ్బులు నువ్వు ఇవ్వదలుచుకుంటే ప్రభుత్వం తన జేబులో నుంచి ఇవ్వాలి. అలా కాకుండా బిల్లు కట్టే ప్రతి ఒక్కళ్ళకి మీద సర్ఛార్జీని ఇంకోటి బాధేసి దీని ద్వారా వచ్చే డబ్బులతో అది రికవర్ చేస్తున్నారు. ఇక్కడ సింపుల్ లాజిక్ అనమాట. మన దగ్గర నుంచి తీసుకునేటటువంటి డబ్బులతో ప్రభుత్వం సబ్సిడీని భరించడం కాకుండా, అంటే మనం పన్నులు కడుతున్నాం పక్కన, ప్లస్ ఇది అసలు విషయం ఇది. కాబట్టి ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగితే పాపం జగన్మోహన్ రెడ్డిది, తగ్గిస్తే అంటే పెంచకపోతే పుణ్యం చంద్రబాబుది. ఇప్పుడు మనల్ని సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తుంది ఏంటంటే భారీగా పెరగబోతున్నాయి అని ముందు చెప్పి అందులో అంత పెంచకుండా కొంచెం పెంచడం అయితే ఖాయం, ముందుగా భయపెట్టినంత పెంచకుండా తగ్గిస్తే అది చంద్రబాబు నాయుడు మనకి ఇచ్చిన ఊరట, ఆ పెంచిన భారం పాపం జగన్మోహన్ రెడ్డిది. ఇది ఆంధ్రజ్యోతి స్టైల్. సాక్షినేమో ఇంతకుముందు ఉన్నటువంటి దానికంటే ఇప్పుడు భారీగా బాధేస్తున్నారు అన్నట్టు. జగన్ హయాంలో పెరిగినటువంటి బాధుడు మామూలు బాధుడు కాదు, దాన్ని కవర్ చేసుకుంటూ వాళ్ళు రాసుకొస్తున్నారు. అది తేడా ఇక్కడ.